భారతదేశాన్ని ముక్కలు చేయడానికి సంబంధించినటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తుంది. ఏదైతే మొన్న ఈ మధ్యన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశానికి పారిపోయి వచ్చి ఇక్కడి నుంచి మాట్లాడింది కూడా అదే. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని క్రైస్తవ దేశంగా తీసుకురావాలనుకున్నారు. అది ఉట్టి బంగ్లాదేశ్ కాదు, బంగ్లాదేశ్లోని కొంత ముక్క, భారతదేశంలోని కొంత ముక్క కలిపి దానికి నేను అంగీకరించకపోవడం వల్ల, అది బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక ద్వీపాన్ని అంగీకరించకపోవడం వల్లనే తన అధికారం గద్దె దిగాల్సి వచ్చింది. అదే ఇప్పుడు నా వెనకాల బాక్స్లో కనబడుతున్నటువంటి వ్యక్తే భారతదేశంలోని మణిపూరు, ఆ పక్కన ఉన్నటువంటి కొంత ప్రాంతాలు, అంటే ఆల్రెడీ అక్కడ గిరిజన ప్రాంతాలలో కన్వర్షన్స్ చాలా పెద్ద ఎత్తున జరిగిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటిది అంతా కలిపేసి ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి అమెరికన్ సిఐఏ వ్యూహానికి పాత్రధారి, సూత్రధారి అమెరికా అయితే, పాత్రధారి ఇప్పుడు నా వెనకాల బాక్స్లో కనబడుతున్నటువంటి వ్యక్తి డానియల్ స్టీఫెన్ కర్నీ. ఇతని పేరు డానియల్ స్టీఫెన్ కర్నీ. ఇతనికి మణిపూర్లో మంచి పట్టుంది, గ్రౌండ్ లెవెల్లో. ఇతని వాస్తవంగా ఆ మధ్యన ఒక కేసులో భారతదేశం నుంచి డిపోర్ట్ చేయబడ్డాడు, వెనక్కి తిప్పి పంపబడ్డాడు. కానీ వీడేం చేస్తున్నాడు, ఆల్రెడీ మణిపూర్కి రాగలుగుతున్నాడు, సరిహద్దు ప్రాంతాలకు రాగలుగుతున్నాడు. ఎట్లా అంటే త్రూ బంగ్లాదేశ్, త్రూ నేపాల్, అట్నుంచి వచ్చి కథ నడుపుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఓవరాల్గా భారతదేశాన్ని ముక్క చేసి బంగ్లాదేశ్ ముక్కని కలిపి ఒక క్రైస్తవ దేశం చేస్తే దాన్ని అమెరికా, యూరప్ దేశాలు గుర్తించేలా చేయాలన్నటువంటి ఎత్తుగడ చాలా సీరియస్గా నడుస్తుంది.